కళ్యాణ్ శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవెల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 3,050 కోట్ల అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సుమారు 10,000 మంది హాజరవుతారని అంచనా. మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ధవళేశ్వరం, విద్యేశ్వరం వద్ద గోదావరి జలాలు శుద్ధి చేసి తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని 67.82 లక్షల మంది ప్రజలకు గోదావరి జలాలు అందుతాయన్నారు. అధికారులు గత 3 రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పెరవలి, తణుకు జాతీయ రహదారి మధ్యన వేదిక కావడంతో వాహనాల రాకపోకలకు పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. 12,000 మందికి సరిపడా స్నాక్స్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గోస్తని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6,000 మందికి స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లు, 4,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో 6 డీఎస్పీలు, 25 మంది సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు కలిసి మొత్తం 700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మరోవైపు సభాస్థలికి వచ్చే వారికి 2 ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లకు వేర్వేరుగా పార్కింగ్ కేటాయించారు. సభా వేదికకు కొంత దూరం నుంచి హైవేపై ఎడమ వైపున లేన్లో మాత్రమే వాహనాల రాకపోకలు సాగిస్తాయి. కుడివైపున సభకు వచ్చే వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు. హెలీప్యాడ్ దగ్గరలోని పార్కింగ్ వరకు L1 లిస్టులో ఉన్న 25 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఉదయం 9:20 మంగళగిరిలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:50 పెరవలి చేరుకుంటారు. 10:55 హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి వస్తారు. 11 గంటలకు అమరజీవి జలధార కార్యక్రమంలో పాల్గొంటారు. 2 గంటల పాటు అక్కడే ఉండి 1 గంటకు వేదిక నుంచి హెలీప్యాడ్ వద్దకు వెళ్తారు. 1 గంటకు హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 1:50 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అమరజీవి జలధార ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు, వివరాలేంటి? జ్యోతి, అయితే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించనున్నారు. దీనికి ముఖ్యంగా ఈ రోజు పర్యటనలో భాగంగా అయితే గోదావరి జలాలను ఇంటింటికి అందించేందుకు ఈ కూటమి ప్రభుత్వం అయితే 3,050 కోట్ల రూపాయల వ్యయంతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి వద్ద అయితే ఒక వాటర్ గ్రిడ్ నిర్మిస్తున్నారు. ఈ వాటర్ గ్రిడ్ శంకుస్థాపనకి ఈ రోజు నిడదవోలు పర్యటన అని చెప్పవచ్చు. అదే విధంగా ఈ పర్యటన అనంతరం అక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకైతే పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ఈ ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి పరిశీలించి మొత్తం అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పొచ్చు. ఈ భద్రతా ఏర్పాట్లకి సుమారుగా ఒక 2 ఎస్పీలు, అదే విధంగా ఒక 30 మంది సిఏలు, 700 మంది ఎస్ఐలు, అదేవిధంగా హోంగార్డులు, మొత్తం ఇతర ఏదైనప్పటికీ ఒక 1000 మంది పోలీస్ సిబ్బందితోటి భారీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాటర్ గ్రిడ్ ప్రారంభోత్సవం ఉందో, ఈ వాటర్ గ్రిడ్ అయితే కనుక దీనికి ఒక 3,050 కోట్ల వ్యయంతో ఇది నిర్మించనున్నారు. ఈ వాటర్ గ్రిడ్ ద్వారా ఈ గోదావరి జలాలు అయితే కనుక ఇంటింటికి చేరుతాయనే ఉద్దేశంతో చేరాలనే ఉద్దేశంతో ఈ వాటర్ గ్రిడ్ నిర్మిస్తున్నారు. ఈ వాటర్ గ్రిడ్ ద్వారా సుమారుగా 5 జిల్లాలు
ఏదైతే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల వంటి జిల్లాల్లో ఈ 5 జిల్లాలలో 23 నియోజకవర్గాలకి ఈ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీళ్ళు అయితే సరఫరా జరుగుతుంది. ఈ మొత్తం ఈ 23 నియోజకవర్గాల్లో 66 మండలాలకు సంబంధించి సుమారు ఒక 70 లక్షల మందికి అయితే కనుక ప్రజలకైతే ఈ గోదావరి జలాలు చేరనున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. అయితే ఈ వాటర్ గ్రిడ్ ఇక్కడ ఈ రోజు ప్రారంభం అయిన తరువాత ఈ సభా ప్రాంగణంలో ఆయన ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నానికి తిరుగు ప్రయాణం ఉందని చెప్పి పూర్తి సమాచారం అయితే ఉంది జ్యోతి. ఈ సభ ద్వారా జనసేనాని ప్రసంగం ఎలా ఉండబోతోంది? ఈ సభ ద్వారాగా అయితే అక్కడ ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గంలోని ఇప్పటికే కందుల దుర్గేష్ ఇప్పుడు అక్కడ జనసేన నాయకుడు కావడంతో అక్కడ జనసేన అయితే కనుక పూర్తిగా బలోపేతంగానే ఉందని చెప్పవచ్చు. దీనికి అక్కడ జనసేన ఆధిపత్యమే పూర్తిగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.